వెల్కమ్ టు మహావిజయ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల భాగంగా నల్గొండ మండలం మేల దుప్పలపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి సంధ్యారాణి నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ మణిమధ్య అనుష, పంచాయతీ కార్యదర్శి మమత మరియు పాలకవర్గ పర్యవేక్షణలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా శానిటైజేషన్, దోమల నివారణకు పాకి మంచినీళ్ళ ట్యాంకులు శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం, సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవన నిర్మాణం చేపట్టడం, మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్ దీపాల కల్పనకు విశేష సమస్యలు గుర్తిస్తూ పరిష్కారం గ్రామ సభలో పాలకవర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా గ్రామంలో ప్రజల ఆరోగ్య రక్షణగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తూ బడిబాటల కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామంలో తాగునీటి సమస్య ఉందని, త్వరలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, గ్రామం మరింత అభివృద్ధి దిశలో ముందుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందజేస్తున్నామని, గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి, గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండారు శంకర్, బోగరి సంధ్యారాణి, బోగరి అనిల్ కుమార్, మణిమధ్య నవీన్ కుమార్, ఆలకుంట్ల లక్ష్మి, ముత్యాల శ్రీధర్ రెడ్డి, బొమ్మిడి శ్రీకాంత్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం నల్గొండ మండల పరిధిలోని మేలదుప్పలపల్లి గ్రామంలో ఉన్నాము. ఆ మేలదుప్పలపల్లి గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి సంధ్యారాణి మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ మేలదుప్పలపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు మీ గ్రామంలో? మీరు అటు చూడండి, పట్టుకుంటే మేడం, అటు చూడండి, చెప్పండి. ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా మేము వాటర్ ట్యాంకులు శుద్ధి చేశాము, మోరీలు క్లీన్ చేయించాము, చెత్త, పొడి చెత్త, తడి చెత్త వేరు చేయిస్తున్నాము, దోమలకు రోజు మందు స్ప్రే చేయిస్తున్నాము, ప్లాస్టిక్ ని నిర్మూలిస్తున్నాము. చెప్పండి, మీరు క్షేత్రస్థాయిలో గ్రామంలో పర్యటిస్తున్నారు కదా, మీ దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సమస్య ఏంటి? దాన్ని ఏ విధంగా పరిష్కరించారు మీరు ఇప్పటి వరకు? ప్రధాన సమస్య ఏముంది ఈ గ్రామంలో? మంచినీరు, వాటర్ ట్యాంక్, వాటరు బోర్లు ఒకటి బాగు చేస్తారు, ఒకటి ఖరాబ్ అవుతున్నాయి. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మాకు. బోర్లు మాత్రం కొంచెం తొందరలో కొత్త మోటార్లు బాగా అది ఖరాబ్ అవ్వడం వల్ల కొత్త మోటార్లు తెచ్చేసినాము. అదే విధంగా మేలదుప్పలపల్లి గ్రామ సర్పంచ్ సంధ్యారాణి గారి ముఖ్య సలహాదారు కోమటిరెడ్డి నరసింహారెడ్డి మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఈ గ్రామ అభివృద్ధికి మీ పాత్ర ఏముంది? ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారు మీరు? ముఖ్యంగా ఇప్పుడు ప్రగతి ప్రణాళిక ప్రజాపాలనలో భాగంగా మనకు గ్రామ పంచాయతీకి అప్పచెప్పిన బాధ్యతలు మార్చి 6 నుంచి జూన్ 2 వరకు ఉన్న దాంట్లోనూ భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు 10 రోజుల ప్రోగ్రాం గ్రామ పంచాయతీకి అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు గ్రామ పంచాయతీ కార్యాలయం క్లీనింగ్ చేయడం జరిగింది. తర్వాత స్కూలు, అంగన్వాడీ,
బిల్డింగ్ బస్ స్టాప్లు క్లీనింగ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంకోటి కంపోస్ట్ షెడ్లు క్లీనింగ్, వాటర్ ట్యాంక్ క్లీనింగ్ లో ఇది పౌడర్ చల్లడం జరిగింది, క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడరు. అదేవిధంగా అధిక చెత్త జనరేట్ చేసే వాళ్ళకి సూచనలు చెప్పి కవర్లు, ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని చెప్పి ఆ క్లీనింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇంకోటి నర్సరీ పనులు, నర్సరీలో మొక్కలు పెంచడం జరుగుతుంది. అందులోనే నర్సరీ తర్వాత వీధి కుక్కలకి కూడా వ్యాక్సినేషన్ జరగడం జరిగింది. ఇంకోటి మన మల్టీపర్పస్ వర్కర్లకి శానిటేషన్ కిట్లు అందజేయడం జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా మాకు తర్వాత మీటింగు నియోజకవర్గ స్థాయిలో కలెక్టరేట్లో జరిగింది. అందులో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఇదే కాకుండా ఊర్లో మాకు ముఖ్యమైన వాటర్ సమస్య లేకుండా మేము చూస్తూనే ఉన్నాము. వారానికి ఒకసారి మాకు మోరీలు క్లీన్ చేస్తున్నాం. చెత్త ట్రాక్టర్ కూడా గ్రామంలో వారానికి 2 సార్లు తిప్పుతాం చెత్త సేకరణకి. దాన్ని తీసుకుపోయి వర్మీ కంపోస్ట్ షెడ్లో డంప్ చేయడం జరుగుతుంది. మా గ్రామంలో నీటి సమస్య లేకుండా మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తూ జనాలకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటూ వస్తున్నాం. ఓకే సార్, మరి ఈ గ్రామంలో మౌలిక వసతుల కల్పన, మౌలిక వసతులైన త్రాగునీరు, డ్రైనేజీలు, విద్యుత్ సమస్య ఎలా ఉంది? దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? మేము విద్యుత్ సమస్య ఉండే లూజ్ లైన్లలో భాగంగా మేము వచ్చిన తర్వాతనే ఒక 20 ఇంటర్మీడియట్ పోల్స్ వేయడం జరిగింది. లూజ్ లైన్ లేకుండా కొంతవరకు నివారించగలిగినాము. తాగునీటికి కూడా మాకు బోర్లు ఎప్పుడో మోటార్లు ఉండే పాత మోటార్లు అయిపోయి ఊరికే కాలిపోతా ఉన్నాయి. అందులో భాగంగా ఈ మధ్యనే 3 days బ్యాక్ కూడా మేము ఒక మోటార్ కొత్తది 45,000 పెట్టి మోటార్ తెచ్చి వేయడం జరిగింది. ఈ నీటి సమస్యలు ఎప్పటికప్పుడు మోటార్లు కాలిపోతూనే ఉన్నా కూడా మేము ఎప్పటికప్పుడు వన్ డేలో మేము రిపేర్ చేపించి మళ్ళీ వేపిస్తూ నీటి సమస్య లేకుండా చేస్తున్నాం. ఒక రోజు మొన్న మాత్రం ఒక 2 days లేకపోతే ఒక ట్యాంకర్ పెట్టి నీటి సమస్యను కూడా తిప్పడం జరిగింది ఆ వార్డు వరకు. ఈ విధంగా నీటి సమస్య కూడా లేకుండా చేసుకుంటాం. ఓకే సార్, అలాగే ఈ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏమైనా హెల్త్ క్యాంపులు నిర్వహించారా ఇప్పటి వరకు? మేము వచ్చిన తర్వాత 2 హెల్త్ క్యాంపులు ఇక్కడ పెట్టియడం జరిగింది ఇదే గ్రామ పంచాయతీ ఆవరణలో. ఈ రోజు కూడా మాకు ఒక హెల్త్ క్యాంప్ ఉంది. ఇప్పుడు ఇంకా స్కూల్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే హెల్త్ క్యాంపులు ఆరోగ్యపరంగా మేము ఎప్పటికప్పుడు డాక్టర్లకు రమ్మని చెప్పడం జరుగుతుంది. కంటి జబ్బులకు కూడా ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి పిలిపించి అది కూడా ఒక క్యాంప్ పెట్టియడం జరిగింది. ఎప్పటికప్పుడు హెల్త్ క్యాంప్ చూస్తున్నాము. ఓకే సార్, అదే విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ ప్రభుత్వం సూచించినటువంటి బడిబాట కార్యక్రమం నిర్వహించారా ఇప్పటి వరకు మీరు? ఈ 99లో ప్రోగ్రామ్ లో భాగంగా బడిబాట కార్యక్రమం పిల్లలకి ప్రైవేట్ పాఠశాలలకు తోలొద్దు, మన పాఠశాల, మన ఊరు, మన పాఠశాల అభివృద్ధి, మనమే మంచిగా చేసుకోవాలన్న ప్రణాళికలో భాగంగా ఊర్లో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? భద్రత విషయంలో అంటే ఒకసారి ఇప్పుడు ఎస్ఐ గారితో కూడా కలవడం జరిగింది. ఆ సార్ కొంచెం కెమెరాలు ఏర్పాటు చేయమంటున్నారు. కానీ అది మాకు కొంత ఖర్చుతో కూడుకున్న పని. అవి కూడా మేము చేయాలనుకుంటున్నాం, చేద్దామని నిర్ణయించుకుంటున్నాం. ఇంకా కాలేదు అది మాత్రం. ఆ విషయంలో కొంచెం మాకు వెనుకబడుతుంది. డబ్బులు మాకు గ్రామ పంచాయతీలో ఫండ్స్ లేక కూడా మేము కొంచెం వెనుకబడి ఉన్నాం ఆ విషయంలో. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? పారదర్శకంగా మీరు వాళ్ళకు అందే విధంగా కృషి చేస్తున్నారా? మేము వచ్చిన తర్వాత కొత్తగా అయితే ఏం రాలేవు రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ. అయితే ఈ మధ్యలో కొంత పెన్షన్లకి మేము అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. పాతవి కూడా అందరికీ సక్రమంగా రాకుంటే కూడా మా సెక్రటరీ సహాయంతో ఐరిష్ రాకపోతే ఈ అకౌంట్ దాని మీద ఇప్పించడం కూడా జరుగుతుంది. పెన్షన్ ఇందిరమ్మ ఇండ్లు అలాంటివి ఏమైనా వచ్చాయి? ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ టర్మ్ లో 33 ఇండ్ల 35 ఇండ్లు వచ్చినాయి. అవి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఒక 2-3 కంప్లీట్ అయింది. ఈ గ్రామ అభివృద్ధికి మీ పాలకవర్గ సహాయ సహకారాలు, అదే విధంగా మీ ఉప సర్పంచ్ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? మీ కార్యదర్శిని కోఆర్డినేట్ చేసుకుని ఎలా ముందుకు సాగుతున్నారు మీరు? మాకు మా పాలక వర్గం కానీ మా కార్యదర్శి కానీ మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. మేము కూడా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని మేము కూడా ఎంతో కృషి చేస్తూనే ఉన్నాం. మీరు మంత్రి కోమటిరెడ్డి గారిని కలిశారా ఈ గ్రామ అభివృద్ధికి? నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఒక విషయంలో మా ఊర్లో మా పెద్ద జాతర అవుతుండే
ఆ జాతర సందర్భంగా పోయి కలవడం జరిగింది. ఇక గ్రామాభివృద్ధికి ఏమైనా మీరు ఆయన అడిగారా, ఏమైనా వరాలు అట్లా? ఇక అట్లా మాకు ఇంకా మేము పోలేదండి. అది మీ మీద నమ్మకంతో మీకు ఓటేసి గెలిపించిన ప్రజలకు మీరు ఈ సందర్భంగా ఏం తెలియజేస్తారు? నేను ఈ గ్రామ ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, గ్రామ ప్రజల సహకారంతోనే నేను ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపాలని అనుకుంటున్నాను. నడిపిస్తానని నేను కూడా ఆశిస్తున్నాను. మీ అందరి సహకారం అంటే తప్పకుండా నెరవేరుస్తాను. ఫైనాన్స్ నిధులు మంజూరయ్యాయి. వాటి ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు? 15th ఫైనాన్స్ నిధులలో నుంచి మేము మా గ్రామానికి మేము వచ్చేసరికి కొన్ని స్ట్రీట్ లైట్లు ఫెయిల్ అయి ఉండే, అందులో భాగంగా మొత్తం స్ట్రీట్ లైట్లు అన్ని రిపేర్ చేయించడం జరిగింది. అలాగే ఇప్పుడు సిసి రోడ్ ఒకటి ఉంది మాకు ఎన్జిఆర్ఐ ఫండ్స్ కింద, దాన్ని కూడా ఇప్పుడు ఈ 2-3 రోజులలో మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మేము మార్చి ఎండింగ్కి మాకు ఇంటిమేషన్ వచ్చింది కాబట్టి మేము చేయలేకపోయినాం. ఇప్పుడే మనకి స్లాట్లు ఓపెన్ అవుతున్నాయి, అంటే ఈ 2-3 రోజులలో ఓపెన్ సిసి రోడ్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం. అందులో భాగంగానే మాకు ఇంకోటి మహిళా సంఘం భవనం కూడా వచ్చింది. అది ఆల్రెడీ ఇప్పుడు పిల్లర్స్ కూడా అయిపోయినాయి, దాన్ని స్టార్ట్ చేసినాం. స్లాబ్ లెవెల్లో ఉంది. స్లాబ్ కూడా ఈ 2-3 రోజులలో స్లాబ్ కూడా పడిపోతుంది. ఆ బిల్డింగ్ ఒకటి కూడా ఈ 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇందులో ఎన్జిఆర్ఐ ఫండ్స్ నుంచి మాకు అక్కడ బిల్డింగ్ దగ్గర మనకు ట్యాంక్ లేకున్నా ఒక ట్యాంక్ కూడా మేము నీటి ట్యాంక్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. కింద నీటి సమస్య ఉండే అక్కడ మా గ్రామ పంచాయతీ నీళ్ళ నుంచి ఒక ట్యాంక్ కూడా ఏర్పాటు చేసుకొని అందులో ఒక నల్ల కనెక్షన్. అంటే ఈ ఊరు మీద మీకు ఎలాంటి కన్సర్న్ మా హయాంలో ఇది చేసినామని చేయాలనుకున్న చిరస్థాయిగా నిలబడే ఏం చేయాలనుకుంటారు ఈ గ్రామానికి? మేము చిరస్థాయిగా ఉండడానికి నేను అనుకున్న ముందు నా సొంత నిధులతోనే ఒక వాటర్ ప్లాంట్ కూడా కట్టాలనుకున్నాం. అది కూడా ఈ నెలలో వచ్చే నెలలో స్టార్ట్ కూడా చేయాలనుకుంటున్నాం. జాగా కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. కొంచెం ఆ జాగలోనే కొంచెం డిస్ప్యూట్ ఉందని తెలుస్తుంటే దాన్ని ఆపడం జరిగింది. అది కూడా వచ్చే నెలలో మా సొంత నిధులతోని నేను వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాను. మా నాన్నగారు కూడా మాజీ సర్పంచ్ ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా నాన్నగారు, మా అమ్మగారు రాధమ్మ గారు, వాళ్ళిద్దరు పేరు మీద మేము ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాం. మేము మా అన్నదమ్ముల ముగ్గురం కలిసి వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇది గ్రామాభివృద్ధికి పాటుపడుతూ గ్రామ ప్రజలతో మమేకమై గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతూ గ్రామాభివృద్ధికి పాటుపడతాం. అదేవిధంగా మా సొంత నిధులతో ఈ గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి ఈ గ్రామ ప్రజల నీటి ఎద్దడిని తట్టుకునేందుకు, దాహార్తిని తీర్చేందుకు మేము వాటర్ ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా తల్లిదండ్రులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాధమ్మ పేర్లతో వారి జ్ఞాపకార్థం ఈ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి ఈ గ్రామ ప్రజలకు నీటిని సరఫరా చేస్తామని మనతో తెలియజేస్తున్నారు మమత. అదేవిధంగా మేలదుప్పలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి మమత మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మీ గ్రామంలో మీ సర్పంచ్ గారితో కలిసి మీ పాలకవర్గంతో కలిసి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు మీరు? నా పేరు మమత అండి. నేను పంచాయతీ కార్యదర్శి మేలదుప్పలపల్లి. ఇక్కడ మాకు సర్పంచ్ గా కోమటిరెడ్డి సంధ్యారాణి గారు నియామకమైనారు. మాకు ఎలక్షన్ లో గెలుపొందారు. వారి సహకారంతో మేము 99 రోజుల ప్రణాళికలో భాగంగా చాలా కార్యక్రమాలు చేశాము. దీంట్లో భాగంగా మనకు మెయిన్ గా గ్రామ పంచాయతీ లెవెల్లో మార్చి 6 నుంచి 15 వరకు మా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరిగినాయి. అవి ఏంటంటే, మొదటి రోజు గ్రామ పంచాయతీ కార్యాలయ పరిశుభ్రం, ఫైళ్ల పరిష్కరణ జరిగింది. రెండో రోజు అంగన్వాడీ స్కూళ్ళు, బస్ స్టాండ్ ఇవన్నీ కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. OHSR ట్యాంకులు శుభ్రం చేసుకోవడము, బ్లీచింగ్ చేయడము, నెక్స్ట్ మోరీలు కానీ, డ్రైన్స్, రోడ్లు అన్ని కూడా పరిశుభ్రంగా చేసుకొని వాటి పైన దోమలు వాలకుండా ఆయిల్ బాల్స్ వేయడము, బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డ్రై డే అనే కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో. ఎందుకంటే ప్రతి శుక్రవారం ఒక రోజు డ్రై డేగా పెట్టుకొని ఇంట్లో పాడైన కూలర్లు గాని, కొబ్బరి బొండాలు గాని ఏమైనా ఉంటే అందులో వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల దోమలు అందులో గుడ్లు పెట్టేసి తిరిగి వాళ్ళకి అది ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక శుక్రవారం రోజు మేము డ్రై డే అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇండ్లకి తిరిగేసి ఆ స్టోరేజ్ వాటర్ లేకుండా మేము చూస్తున్నాము. నెక్స్ట్ గ్రామ పంచాయతీ నుంచి ట్రాక్టర్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి వారానికి 2 రోజులు మేము ఊర్లో మొత్తం తిప్పుతాము.
తడి పొడి చెత్త సపరేట్ చేసి అక్కడ కంపోస్ట్ షెడ్ లో కంపోస్ట్ కూడా తయారు చేస్తాము. నెక్స్ట్ మా గ్రామంలో పలు చోట్ల షాప్స్ ఉన్నాయి. అధిక చెత్త జనరేట్ చేసే వాళ్ళ షాప్ల దగ్గరికి వెళ్ళేసి మేము తడి చెత్త పొడి చెత్త ఎలా వేరు చేయాలని చెప్తున్నాము. అదే కాకుండా ప్లాస్టిక్ ని కూడా ఎక్కువ వాడొద్దు, దానివల్ల భూమిలో అది డీకంపోజ్ అవ్వకుండా ప్రజలకు మళ్ళీ హాని కలుగుతుందని వాళ్ళకి అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిషేధం చేయమని వాళ్ళని కోరడం జరిగింది. వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా చాలా కార్యక్రమాలు చేసుకున్నాము. దీంట్లో 99 రోజుల ప్రణాళికలో భాగంగానే మేము ఏప్రిల్ 2వ తేదీన గ్రామ స్థాయిలో గ్రామ సభ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వచ్చినాయి, ఏ పథకంలో ఎవరెవరు లబ్ధిదారులు అనే జాబితా కూడా వారందరికీ చదివి వినిపించడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు మా గ్రామానికి మేలదుప్పలపల్లి గ్రామానికి 35 వస్తే 35కి 35 అన్ని కూడా గ్రౌండింగ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో 9 ఇండ్లు కూడా పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. అన్ని అభివృద్ధి పథంలో జరుగుతాయని మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని కూడా అభివృద్ధి పథంలో జరుగుతున్నాయి. నీటి సరఫరా విషయంలో కానీ శానిటేషన్ విషయంలో కానీ వారి సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్తున్నాం మేము. మేడం, ఇప్పుడు విద్యా వ్యవస్థ పాఠశాలను బలోపేతం చేయడానికి సర్పంచ్ గారితో కలిసి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు మీరు? మేము రీసెంట్ గా బడిబాట కార్యక్రమంలో పాల్గొని అధిక సంఖ్యలో పిల్లలంతా కూడా ప్రభుత్వ పాఠశాలలకు రావాలని పేరెంట్స్ కి కలిసి వాళ్ళకి మోటివేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలే ప్రైవేట్ కంటే ప్రభుత్వమే చాలా మేలు ఉంటుంది. ఫీజుల తాకిడి కూడా పేరెంట్స్ నుంచి కొంచెం రిలేట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మేము బడిబాట కార్యక్రమంలో పాల్గొని పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా, అంటే ప్రభుత్వం నుంచి కొన్ని ఈ బడిబాట కార్యక్రమంలో భాగంగా అవేర్నెస్ ప్రజలు కల్పించడానికి 12 కిట్లను ఏమో అందజేస్తున్నారు అని అన్నది, మీకు ఏమైనా అవగాహన ఉంది వాటి మీద? అంటే ఉదయం అల్పాహారం, రాగి జావా, మధ్యాహ్న భోజనం, అదే విధంగా స్కూల్ బ్యాగులు, బూట్లు ఇవన్నీ ఇస్తున్నారు అని ఒక రాబోతున్నాయి అనేది ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నారు. అట్లాంటి మీకు ఏమన్నా ఉందా, సర్క్యులర్ ఉందా? మాకు ఇంకా సర్క్యులర్ రూపంలో ఏం రాలేదు. కాకపోతే మాకు మిడ్ డే మీల్స్ పరంగా, అల్పాహారం పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు వస్తున్నాయి. దానికి మేము పర్యవేక్షణ చేస్తాం. మా గ్రామ పంచాయతీ కూడా దానికి సంబంధించి అధికారాన్ని ఇస్తుంది. మా పర్యవేక్షణలో జరగాలని సర్పంచ్ గారు కూడా అట్టి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మీరు సర్పంచ్ గారితో మీ సర్పంచ్ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి, మీకు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటుంది? సర్పంచ్ గారి సహాయ సహకారాలు బాగున్నాయండి. మా పాలకవర్గం గాని సర్పంచ్ గారి ఏ సమస్య వచ్చినా గానీ వెంటనే తీరుస్తున్నారు. రీసెంట్ గా వాటర్ సమస్య కూడా అధికంగా ఉండే, మోటార్ పాడైపోవడం అట్లాంటివి. కొత్త మోటార్ తీసుకొచ్చి వేసి వెంటనే వాటర్ సరఫరా చేసినాము. ఒకవేళ బోర్లు పాడైనా గానీ ట్యాంకర్ ఏర్పాటు చేసి వాళ్ళకి నీటి సదుపాయాన్ని అందజేస్తున్నాము. ఓకే.